నేను చెప్పేది ఒకటే, రెండే విషయాలు చెప్తా. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అనే క్వశ్చన్ మనకు మనం వేసుకుంటే, ఎవరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే కూలిపోతుంది అని వాళ్ళు భావించినప్పుడు, రేవంత్ రెడ్డి నా పదవి పోతుందని భావించినప్పుడు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంటే వాళ్ళకి రాజకీయంగా దెబ్బ తగిలే అవకాశం వచ్చినప్పుడే ఉద్యోగాలు వస్తాయి, ఇంకేదైనా వస్తుంది. సో అది జరగాలి అని అంటే ఆ దిశగా బలమైన పోరాటం రావాలి. ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా, ఉస్మానియా యూనివర్సిటీలో చిక్కడపల్లి లైబ్రరీలో ఒక ధర్నా, దిల్సుఖ్ నగర్లో ఒక మెరుపు ధర్నా, మళ్ళీ వారం రోజులు గ్యాపు, మళ్ళీ ఇంకొకటి. ఎవరు అన్నారు రేవంత్ రెడ్డి ఇది చూస్తాడేమో అని. వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళు ఏం చూడరు. వాళ్ళు ప్రశాంతంగా ఇవి ఈవెంట్లు అనుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి సుదీర్ఘమైన బలమైన ఒక నిర్మాణాత్మకమైన పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది.